హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 1. ఈరోజు చూద్దాం మనం. ఇప్పుడైతే ప్రస్తుతం టైం అయితే మార్నింగ్ 8:15 అయింది. ఇప్పుడైతే ర్యాపిడో ఊబర్ ఆన్ చేస్తాను. నేను ఆన్ చేసిన తర్వాత మధ్యలో ఏమన్నా భేదాలు వస్తే భేదాలకి వెళ్తాను, మీకు చూపిస్తాను ఏంటి ఎలా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అంటే ఈరోజు డే 1 కాబట్టి ఈరోజు ఎంత వస్తుంది ఏంటి అన్నీ చూపిస్తాను. నేను ఒకసారి నా కార్ కూడా మీరు చూడండి. ఇదైతే మన కార్. ఇది ఈరోజు అయితే ఈ కార్ మీద ఊబర్ మీద అయితే ఓ ట్రిప్కి అయితే వచ్చాము. ఓ ట్రిప్ వేయడం మన చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద తీసుకోండా 312 రూపాయలు ఇచ్చాడు. ఒక ట్రిప్పే. ఇక్కడికి వచ్చి దగ్గరగా 2 hours అవుతుంది. 2 hours నుంచి కూడా ఒక్క రైడ్ అయితే ఇవ్వలేదు. ఒక్క రైడ్ కూడా ఇవ్వలేదు. చూస్తున్నాను మరి ఇస్తాడా లేదా, లేదంటే సిటీలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఇంతసేపు అయింది, ఇంతసేపు అయ్యాక కూడా ఒక్క రైడ్ కూడా ఇవ్వలేదు. చూడాలి మరి ఏంటి ఏమవుద్ది చూద్దాం. సాయంత్రం లోపల ఏంటి ఏమవుద్ది ఏంటి అన్నది మీకు ప్రతిదీ కూడా చెప్తాను. ఈరోజు అయితే అందరినీ క్షమించాలి, ఎందుకంటే ఈరోజు అయితే కౌంటింగ్ చెప్పలేను నేను. మన బండి పొద్దున్న రైడ్ అయిన తర్వాత బ్యాటరీ కంప్లైంట్ వచ్చింది. బ్యాటరీ కంప్లైంట్ వచ్చిన తర్వాత డౌన్ సెల్ఫ్ చేసినా ఏం చేసినా సరే బండి స్టార్ట్ అవ్వట్లేదు. తర్వాత మళ్ళీ వేరే బ్యాటరీ తెప్పించి అవన్నీ చేసి షోరూమ్కి తీసుకెళ్ళాను. షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు నైట్ బండి ఉండి ఇచ్చేయాలి బ్యాటరీ. ఎందుకో చెకింగ్ నాకు అంత అలా నచ్చలేదు. మళ్ళీ అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాను. వారంటీ కూడా ఉండదని చెప్పారు. మన బండి వచ్చి సంవత్సరం అయింది. మన మే నెలకు సంవత్సరం అయింది. 40,000 తిరిగితేనే కరెక్ట్గా 40,000 తిరిగితేనే బ్యాటరీ మీద వారంటీ ఉంటుందని చెప్పారు. 40,000 1 కిలోమీటర్ ఎక్స్ట్రా దాటినా సరే వారంటీ ఉంటుందని చెప్పారు. మన బండి ఏమో 40 నుంచి ఎక్కువే తిరిగేసింది. అందుకే ఇంకెందుకు అక్కడ చేయించుకోవడం, బయట చేయించుకుందాం అని చెప్పేసి బయటికి తీసుకొచ్చి మా అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అక్కడ చూపించాను. ఆయన అయితే మన బండి బ్యాటరీ తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఒక బ్యాటరీ అయితే మన బండికి తగిలిచ్చి తాత్కాలికంగా బండి పంపించారు. అదే రేపు పొద్దున్న చెక్ చేసి ఏంటి మళ్ళీ ఇలాగా 2-3 గంటలు బండి ఆపితే అన్నీ స్టార్ట్ అవుద్ది ఏంటని అన్నీ చెక్ చేసి మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పారు. అందుకు ఇవన్నీ కొన్ని టెన్షన్ల వల్ల ఈరోజు చాలా టెన్షన్ వచ్చింది. అంటే కొంచెం బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏంటేటి అని చెప్పేసి అందుకే నేను మధ్యలో కొంచెం వీడియో చేయలేకపోయాను. మీరైతే ఏమనుకోద్దు. రేపు కూడా మ్యాక్సిమం ఈ బ్యాటరీ బండి మీద తిరుగుతాను, చూస్తాను. రేపు ఏంటన్నది మీకు మార్నింగ్ అప్డేట్ ఇస్తున్నాను నేను. ఓకేనా? ఓకే అయితే బాయ్. ఈ రోజుకైతే ఇదే వీడియో. ఏమనుకోద్దు అయితే మరి ఉంటాను. ఇవి ఇప్పుడే బండి పెట్టాను. బండి కూడా హైట్ ప్లేస్లో పెట్టుకోమని చెప్పారు. హైట్ ప్లేస్లోనే పెట్టాను. ఎందుకంటే పొద్దున ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే డౌన్ సెల్ఫ్ వేసుకుందాం అని చెప్పేసి ఇలాగ పెట్టాను. ఓకేనా? మళ్ళీ రేపు పొద్దున్న ఏంటన్నది మళ్ళీ రేపు పొద్దున అప్డేట్ ఇస్తాను. ఈ రోజుకి అంతే. ప్లీజ్ మీకైతే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సపోర్ట్ చేయండి కొంచెం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కంటిన్యూ అయితే వీడియోలు పెడతాను. నేను కొన్ని మంచి ప్లేసులకి అయితే వెళ్తాను. అరకు అటు అంటే మీకు ఆ ప్లేసులు కూడా చూపిస్తాను. ఓకేనా? అందువల్ల బాయ్.